జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయడంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తప్పుడు కేసు నమోదు చేసి అధికార పార్టీతో సంప్రదింపులు చేసి ఎన్నికల ప్రక్రియను కావాలనే వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పల్లా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి కారణంగా ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆర్టీఓ గోపి తెలిపారు. ఎన్నిక ప్రక్రియ రేపు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. I'm also one of the ex-members. I'm also one of the ex-members. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను భయపెట్టించి డబ్బుతో లొంగకపోతే ప్రాణం ఏమైంది? 15 అయింది. బీఆర్ఎస్ పార్టీకి 15, మాకు 15. తర్వాత ఎక్స్ అఫీషియోగా పార్లమెంట్ సభ్యునిగా నేను, పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అంటే 16 అయినాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది? మా వాళ్ళను కొంతమందిని పొద్దున భయపెట్టిస్తే మా వాళ్ళు కూడా పోలీసులను అప్రోచ్ చేయరు. వాళ్ళ ఓన్ కోటరీలో ఉన్నటువంటి మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి ఆమె కిడ్నాప్ అయినట్టు ఇచ్చారు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులా కాదా నేను చెప్తలేను. అయినటువంటి కేసులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ 24 గంటలు వాయిదా వేసి ఎంక్వైరీ చేసి ఎలక్షన్ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ని వేల మంది ఓట్లు ఇచ్చారు కాబట్టి ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా 24 గంటలు సమయం ఇచ్చి వాస్తవాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి నిజాలు ప్రజలకు తెలిసిన తర్వాతనే ఎన్నికలు 16 మంది సభ్యులు అంటే 50% కోరం అంటే 32లో 16 మంది కింద కూర్చొని మరి రిక్వెస్ట్ చేసినాక అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి నిర్ణయం తీసుకుని వారిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. वो पूरा गलत है. हमारी मर्जी से बीसी फॉर्म हमको मिला, फर्स्ट टिकट हमको मिला. सर कैसा किडनैप कर सकते हैं? वो हमारे बिल्डिंग में से हम सर के साथ चले गए. సార్ ఎందుకు వాయిదా వేశారు సార్? అలా చేసి అట్లా నినాదాలు చేసి అట్లా హక్కు ఉందా సార్? ఓన్లీ తీసుకోవాలా? ఆ విధంగా లేదు, ఆ పరిస్థితి లేదు. ఎలక్షన్ కండక్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎలక్షన్ లో క్లియర్ గా మేము గెలుస్తున్నామని తెలిసి ఎలక్షన్ మీటింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పోలీసు వాళ్ళతో ఇవాళ కేసు నా మీద రిజిస్టర్ చేయించిండ్రు. నేను వారిని వారి భర్తను కిడ్నాప్ చేసినని చెప్పి వారి ఇష్టపూర్వకంగా లేకపోతే ఎక్కడికి పోయిండ్రు, వారు గెలిచిన తర్వాత వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వారు వాళ్ళ కుటుంబంతో సాయాలు ఇక్కడికి వచ్చిండ్రు. వారి కుటుంబంతో వస్తే డీసీపీ వచ్చి హఫీజ్ ఫాతిమా మీద కేసు నమోదైందని చెప్పేసి ఒక గూండాగాడు కేసు పెట్టిండు. అక్కడికి వచ్చి కూడా మమ్మల్ని బాగా బెదిరించిండు. బాగా తాగిన ఒక గుండా ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా బెదిరించిండు. డీసీపీ చాలా అసభ్యంగా ప్రవర్తించిండు. ముస్లిం కౌన్సిలర్ పై డీసీపీ అసభ్యంగా ప్రవర్తించి వారితో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ కావాలని యాగి చేసి ఓడిపోతున్నాం అని చెప్పేసి ఇవాళ చేసిండ్రు. అందుకే సమద్ గారిని వారి యొక్క భార్యని మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాను. ఖచ్చితంగా పోలీసుల మీద చర్య తీసుకోవాలి, ఈ అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.